నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకపల్లి మండలం సభవరంలో కల్వరి అపోస్తలిక్ చర్చిలో చర్చి వ్యవస్థాపకులు డాక్టర్ బిషప్ జాన్ పాల్ పాస్టర్ ఆధ్వర్యంలో ఇండియన్ క్రిస్టియన్ డే వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. కార్యక్రమానికి రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ బ్రదర్ ఎం సమర్పణ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశ క్రైస్తవులు దేశ నిర్మాణం, వైద్య, విద్య, సామాజిక సేవ రంగాల్లో అందించిన విశిష్ట సేవల్ని స్మరించుకునే రోజే ఇండియన్ క్రిస్టియన్ డే అన్నారు. మత సమరస్యం, దేశభక్తి, సేవా భావాన్ని చాటిచెప్పే ఈ వేడుకలు సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. అనంతరం బిషప్ జాన్ పాల్ దంపతులు కార్యక్రమానికి హాజరైన వివిధ మండలాల పాస్టర్లను ఘనంగా సత్కరించి సన్మానించారు. సెలబ్రేషన్స్ జరుపుకోవడం చాలా దగ్గరగా అవుతుంది. భారతదేశానికి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైనటువంటి అపోస్తలుడైనటువంటి తోమా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశంలో కేరళ రాష్ట్రంలో అడుగుపెట్టారు. అక్కడి నుంచి ఆయన అనేక రాష్ట్రాల్లో సువార్త సేవ చేస్తూ తమిళనాడుకు వచ్చి తమిళనాడులో వారి 72వ సంవత్సరం ఏడి క్రీస్తు శకము ఆయన మరణించడం జరిగింది హతసాక్షిగా. ఈ రీతిగా భారతదేశానికి మొట్టమొదటిసారిగా సువార్త అనేటువంటిది వ్యాపించడం జరిగింది. దాని తర్వాత అప్పటి నుంచి కూడా భారతదేశంలో అనేక సంవత్సరాలుగా, గత 2000 సంవత్సరాలుగా ఈ క్రైస్తవ్యాన్ని విశ్వాసమైనటువంటి వాళ్ళు అనుచరులు దాన్ని ప్రచారం చేస్తూ ఈ రోజున ఈ ఇండియన్ క్రిస్టియన్ డేని మేము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 2021లో ఇది ప్రారంభమైంది ఇండియన్ క్రిస్టియన్ డేని సెలబ్రేట్ చేయడం. మరి భారతదేశానికి తోమా వచ్చినటువంటి ఆ డేట్స్ని ఆయన చనిపోయినటువంటి రోజు సందర్భంగా జూలై 3 ఈ యొక్క సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరికీ కూడా క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ తర్వాత విలియం థియరీ గారు కూడా మరి ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చి ఎన్నో సంస్కరణలు చేసి భారతదేశంలో అనేకమైనటువంటి విద్యాపరంగా, మరి హెల్త్ పరంగా ఆసుపత్రులు, స్కూల్స్, బాలికలకు విద్యను అభ్యసించడం ఆయన ప్రవేశపెట్టాడు. సతీ సంగమనాన్ని నిర్మూలన చేయడానికి ఆయన సహకరించారు. న్యూస్ పేపర్స్ కానీ, బ్యాంకింగ్ కానీ, రైల్వే వ్యవస్థ కానీ భారతదేశంలో మనం ఈ రోజున అనుభవిస్తున్నటువంటి సదుపాయాలన్నీ కూడా ఆ రోజున విలియం థియరీ గారి ద్వారా మన భారతదేశానికి వచ్చాయి. ఆయన కూడా సుమారు 16వ శతాబ్దం 15వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చి చాలా సేవలు అందించారు. బిషప్ జాన్ పాల్ కల్వరి అపోస్తలిక్ సంఘ వ్యవస్థాపకులు గత 34 సంవత్సరాలుగా ఈ సేవా పరిచయాలు ఉంటూ అనేక కార్యక్రమాలు యూనివర్సల్ పీస్ మినిస్ట్రీస్ ద్వారా, కల్వరి అపోస్తలిక్ ద్వారా, చర్చ్ ద్వారా మెడికల్ క్యాంప్స్ కానీ, అలాగే ఫ్రీ లంచ్ పెట్టడం కానీ, ఇండియన్ క్రిస్టియన్ ద్వారా కానీ, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కానీ కరోనా టైంలో సేవకుల విషయంలో కానీ సహకరించడానికి దేవుడు మమ్మల్ని బలపరిచారు. అదే రీతిగా 2021 నుంచి కూడా ఇండియన్ క్రిస్టియన్ డేని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా జిల్లాలో ఉన్న అనేక మంది మండలాల్లో సేవకులతో కలిసి దినాన ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేట్ చేసుకుంటూ భారతదేశం క్షేమం కొరకు, భారతదేశ అభివృద్ధి కొరకు, భారతదేశంలో ప్రజలందరి క్షేమం కొరకు మేమందరం ప్రార్థన చేయడం జరిగింది. భారతదేశం సురక్షంగా ఉండాలని, సుసంపన్నతో, మంచి వర్షాలతో, పాడి పంటల దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తూ కూడి వచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.